హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిర్మలాస్ హోమ్ కిచెన్. ఈ రోజు వీడియోలో హెల్తీగా బరువు తగ్గాలనుకునే వారికి పోషకాలతో నిండిన మిల్లెట్ మీల్ రెసిపీని చూపించబోతున్నాను. జిమ్ కి వెళ్లే వాళ్ళు లేదా బరువు తగ్గాలని అనుకునే వాళ్ళు రెడీమేడ్ ప్రోటీన్ షేక్స్ ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. సో అలా కాకుండా ఇలా హెల్తీగా మనమే ఇంట్లో మిల్లెట్ మీల్ పౌడర్ ని తయారు చేసుకొని పెట్టుకున్నామంటే 5 minutes లో బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేసుకోవచ్చు. వన్స్ మనం ఈ మిల్లెట్ మీల్ పౌడర్ ని తయారు చేసుకొని పెట్టుకున్నామంటే నెల రోజుల పాటు మనం బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవచ్చు. ఈ పౌడర్ ని హెల్తీ వేలో ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ ఇంగ్రీడియంట్స్ ఎంతెంత తీసుకోవాలనేది క్వాంటిటీ చెప్తానండి. ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు దాకా గోధుమలు వేసుకోండి. ఇంకో బౌల్లోకి 1 కప్పు దాకా రాగులు వేసుకోండి. ఇవి రెండు కూడా మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. అయితే ఈ 2 కప్పుల కొలతలకి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా సమానంగా ఉండాలి. ఫస్ట్ బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల దాకా అవిసెలు వేసుకోండి, అంటే ఫ్లాక్ సీడ్స్ అండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా జొన్నలు, 2 టేబుల్ స్పూన్ల దాకా మొక్కజొన్నలు, 2 టేబుల్ స్పూన్ల దాకా పెసళ్ళు, 2 టేబుల్ స్పూన్ల దాకా శనగలు, 2 టేబుల్ స్పూన్ల దాకా మినపగుళ్ళు, 2 టేబుల్ స్పూన్ల దాకా సజ్జలు వేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా ఊదలు వేసుకోండి, 2 టేబుల్ స్పూన్ల దాకా సామలు వేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా అరికెలు వేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా అండి కొర్రలు వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల దాకా ఉలవలు వేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల బార్లీ సీడ్స్ వేసుకోండి. ఫైనల్గా 2 స్పూన్ల దాకా కొర్రలు వేసుకోండి. ఇందులో మనం వాడిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మిల్లెట్ అండ్ పల్సెస్. ఇవి కాకుండా మనం డ్రై ఫ్రూట్స్ ని కూడా వేస్తాము. సో డ్రై ఫ్రూట్స్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ల దాకా గుమ్మడి గింజలు, 2 టేబుల్ స్పూన్ల దాకా వాటర్ మిలాన్ సీడ్స్, 2 టేబుల్ స్పూన్ల దాకా సన్ఫ్లవర్ సీడ్స్, 2 టేబుల్ స్పూన్ల దాకా పిస్తా పప్పు, 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ల దాకా బాదం పలుకులు, 2 టేబుల్ స్పూన్ల దాకా పుట్నాల పప్పు, 2 టేబుల్ స్పూన్ల దాకా ఓట్స్. తర్వాత 1 కప్పు దాకా తామర గింజలు వేసుకోండి, అంటే వీటిని పూల్ మకానా అంటారండి. ఇంకా ఫైనల్ గా 1 టేబుల్ స్పూన్ దాకా చియా సీడ్స్ వేసుకోండి. సో మీరు గోధుమలు రాగులు ఎంత క్వాంటిటీ తీసుకున్నారో వాటికి ఈక్వల్ గా ఇవన్నీ కలిపి తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ గోధుమలను వేసి చిన్న మంట పైన నిదానంగా గింజలోంచి కమ్మని వాసన వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. మాడకుండా నిదానంగా బాగా ఫ్రై చేసుకుంటేనే ఆ టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ బాగుంటుంది. చిన్న మంట పైన నిదానంగా వేయించుకుంటేనే ప్రతి గింజ కూడా చక్కగా వేగిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని రాగులు వేసుకోండి. వీటిని కూడా చిన్న మంట పైన నిదానంగా వేయించుకొని పక్కకు తీసేసుకోండి. ఇలా వేయించుకున్నాక వీటిని బౌల్లో వేసుకొని రాగుల తర్వాత మనం మిక్స్ చేసుకున్న మిల్లెట్స్ అన్నింటిని కూడా వేసి చిన్న మంట పైన మాడకుండా కలుపుతూ దోరగా వేయించుకోవాలి. వీటన్నింటిని మనం సపరేట్ చేసి కూడా వేయించుకోవచ్చు, లేదా ఇలా కూడా వేయించుకోవచ్చు. ఇలా దోరగా వేగిన తర్వాత వీటిని కూడా రాగులు గోధుమలతో పాటు వేసుకొని ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ను వేసి చిన్న మంట మీద బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 6 నుంచి 8 దాకా యాలకులను వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా మిరియాలు వేసుకోండి. వీటితో మనం చేసే మిల్లెట్ మీల్ పౌడర్కి మంచి ఫ్లేవర్ వస్తుంది, అలాగే అరుగుదలకి కూడా బాగా హెల్ప్ అవుతుంది. 1 నిమిషం పాటు చిన్న మంట మీద వేయించుకొని పక్కకు తీసుకోండి. ఇప్పుడు లోటస్ సీడ్స్ వేసి వీటిని కూడా చిన్న మంట పైన మాడకుండా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటిని కూడా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో మిల్లెట్స్తో పాటు 1 టేబుల్ స్పూన్ దాకా సొంటి పొడిని వేసుకోండి. చూడండి, ఇలా ఫైన్ పౌడర్ లాగా రెడీ అయిపోతుంది. దీన్ని గాజు బాటిల్లో వేసి స్టోర్ చేసుకున్నామంటే 2 నెలల పాటు కూడా చక్కగా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ పొడితో మనం మిల్లెట్ మీల్ని ఎలా చేసుకోవచ్చో చూద్దాం. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులోకి 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. వాటర్లో పొడిని డైరెక్ట్గా వేస్తే ఉండలు కడుతుంది, కాబట్టి అలా కాకుండా
2 టేబుల్ స్పూన్ల పౌడర్ని ఇలా కప్పులో వేసి చల్లటి నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకొని మరుగుతున్న వాటర్లో వేసుకోండి. ఉండలు లేకుండా చిక్కగా అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడే మీ రుచికి తగ్గట్టుగా బెల్లం వేసుకోండి. చిన్న మంట మీద 10 నిమిషాలు ఇలా ఉడికి చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మిల్లెట్ మిల్ని గ్లాస్లోకి వేసుకోండి. గ్లాస్లోకి హాఫ్ వరకు మిల్లెట్ మిల్ ఉంటే మిగతా హాఫ్ వచ్చేసి ఫ్రూట్స్ అండ్ నట్స్ వేసుకోవాలి. మీకు నచ్చిన ఫ్రూట్స్ని వేసుకోవచ్చు. బనానా, యాపిల్, దానిమ్మ. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఖర్జూర, నానబెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. ఇప్పుడు పైనుంచి కొద్దిగా హనీ వేసేసి సర్వ్ చేసుకోవచ్చు. రోజు ఒకేలా కాకుండా ఈ మిల్లెట్ మిల్ పౌడర్ని ఇంకోలా కూడా చేసేయచ్చు. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులోకి 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. ముందు చేసినట్లుగా చల్లటి వాటర్లో 2 స్పూన్ల పౌడర్ని వేసేసి ఉండలు లేకుండా కలుపుకొని మరుగుతున్న వాటర్లో వేసుకోండి. ఉండలు లేకుండా చిక్కగా అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడే ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకోండి. చిన్న మంట మీద 10 నిమిషాలు ఇలా ఉడికి చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. సో ఇలా తయారు చేసుకున్న మిల్లెట్ మిల్ని గ్లాస్లోకి వేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి పలుచటి మజ్జిగ వేసుకోవాలి. అంతేనండి, సూపర్ టేస్టీ అండ్ హెల్దీగా ఉండే మిల్లెట్ మిల్ రెసిపీ రెడీ అయిపోతుంది. ఉదయాన్నే ఎక్కువ కార్బ్స్ ఉండే బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం వల్ల మనకు త్వరగా ఆకలి వేస్తుంది. ఇలా మిల్లెట్ మిల్ బ్రేక్ఫాస్ట్ చేస్తే ఎక్కువసేపు ఆకలి వేయదు. అలాగే మనకి పోషకాలు కూడా వచ్చేస్తాయి. సో వెయిట్ లాస్ అయ్యే వారికి ఇదొక బెస్ట్ రెసిపీ అండి. ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నిర్మలాస్ హోమ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయడము అస్సలు మర్చిపోకండి.